అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు వచ్చేసి బండి మీద మనకు కారం చట్నీ అమ్ముతారు కదా, పునుగుల్లో కానీ బోండాలు కానీ వడలు కానీ, దాని రెసిపీ అండి. చాలా ఈజీ, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా సింపుల్. ఇది ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఎక్కడ మిస్ కాకుండా చూడండి. టమాటాలు ఇక్కడైతే చిన్న సైజు 4 టమాటాలు తీసుకున్నాను అండి. పెద్దవి అయితే 2 తీసుకోండి, మీడియం అయితే 3 టమాటాలు తీసుకుంటే సరిపోతుంది. నేనైతే 4 టమాటాలు చిన్నవి తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ప్యాన్లో. దీంట్లోనే ఒక 8 పచ్చిమిరపకాయలు, అలాగే గుప్పెడు కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అనేది మీరు కారం తినేదాన్ని బట్టి ఉంటుందండి. నేనైతే 8 అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఒక 8 తెల్లగడ్డ పాయలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మనకి చట్నీ అనేది పునుగుల్లో, అలాగే వడల్లో, బోండాల్లో, బజ్జీలో చాలా బాగుంటుందండి. దీంట్లో చిన్న సైజు టీ తాగుతున్న గ్లాసు, ఆ గ్లాస్ అంత నీళ్ళైతే పోసుకోవాలి. ఎందుకంటే మనం దీంట్లో నూనె అయితే వేయలేదు, నీళ్ళలో ఉడికించుకోవాలి. జస్ట్ కొద్దిగా 1 ఇంచు చింతపండు అయితే వేసుకోండి. చింతపండు ఎక్కువగా వేసుకుంటే పులుపు అనేది ఎక్కువ వచ్చేస్తుంది. జస్ట్ మనకు టమాటా పులుపు, చింతపండు పులుపు మనకు కరెక్ట్గా బ్యాలెన్స్ రావడానికి కొద్దిగా అయితే వేసారు. ఒకే 1 ఇంచు వేసుకోండి సరిపోతుంది. మన టమాటాలు కూడా నాటు టమాటాలు కదా, పుల్లగానే ఉంటాయి. స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని దీన్ని ఉడికించుకోండి. మధ్యలో ఒకసారి చేసి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ప్యాన్లో మొత్తం బాగా ఉడికేలాగా అడ్జస్ట్ చేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేయండి. పూర్తిగా స్టవ్ని సిమ్లో పెట్టి చేసుకుంటే ఇది బాగా మగ్గుతాయి. అప్పుడు మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఉడికేటప్పుడే మంచి ఫ్లేవర్, మనకు అరోమా ఫ్లేవర్. ఇప్పుడు కరెక్ట్గా అయితే ఉడికిపోయింది. మనం వేసిన నీళ్ళు కూడా బాగా ఇంకిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారడానికి పక్కన పెట్టేద్దాము. చల్లారిన తర్వాత అయితే మీడియం సైజు మిక్సీ జార్లో చేసి దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఇది వేడి మీద మనం మిక్సీ పట్టకూడదు. వేడి మీద పడితే టేస్ట్ అనేది మారిపోతుంది. మనం వేసిన ఐటమ్స్ మొత్తం మిక్సీలో వేసేయాలి. మనం వేసిన జీలకర్ర కానీ, తెల్లగడ్డ పాయలు కానీ, మనకు అలాగే కొత్తిమీర, అవన్నీ చాలా బాగుంటుంది దీంట్లో ఫ్లేవర్. అలాగే రుచి తగ్గ ఉప్పు వేసి మనకు ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. దీంట్లో నీళ్ళు పోయాల్సిన అవసరం లేదండి. అలాగే మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మన గుమ్మగుమ్మలాడే టేస్టీగా ఉండే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చట్నీ సూపర్గా ఉంటుంది. ఇది మనకు విజయవాడ సైడ్ అయితే చిట్టి చిట్టి పునుగుల్లో అయితే ఇస్తుంటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఆల్ పర్పస్ అండి. మీకు దోశకు కానీ, ఇడ్లీకి కానీ, వడలు, బజ్జీలు, బొండలు కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది. చిన్న చిన్న బండ్ల మీద కూడా మనకు ఇలాంటి చట్నీ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ రెసిపీ అయితే చాలా నోటికి స్పైసీగా, అలాగే పుల్లగా, కారంగా చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.